ఆయని ఆజ్ఞలని మనము సాతానుకి అమ్మేసుకునే వారిగా మనం బ్రతుకుతున్నామండి. మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే సాతాను యొక్క క్రియలకి, ఆలోచనలకి అప్పగించుకుంటున్నాం. మనుషులకు భయపడిపోయి దేవుని ఆజ్ఞలకి లోబడకుండా ఏం చేస్తున్నామంటే మనము మన యొక్క విశ్వాసాన్ని వీధులలో అమ్మేసుకుంటున్నాం. దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న మనము లోతైన మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అరే నిజమే కదా, నిజముగా నేను నిలబడుతున్నానా, లేకపోతే వేటి కోసమో ఎవరెవరి కోసమో దేవుణ్ణి నేను వెనకేసుకుంటున్నానా? దేవుని ఆజ్ఞలకి లోబడకుండా, దేవుని యొక్క మాటలను నేను వినకుండా, వాక్యానుసారమైన ప్రవర్తన నాలో చూపించకుండా నేను ఎంతగానో దేవుణ్ణి దుఃఖపరుస్తున్నానా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఈరోజు ఆది అపోస్తులుగా వారు ఎంతో దేవుణ్ణి ఆరాధించారండి. అందుకని గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి ఆ రోజుల్లో. చనిపోయిన వారు బ్రతికారు, మరణ పడకల మీద ఉన్నవారు లేచారు, అద్భుత కార్యాలు జరిగినాయి. ఎందుకంటే వారు దేవుని మాటలకి కట్టుబడి ఉన్నారు, దేవుని ఆజ్ఞలకి లోబడి ఉన్నారు. అందుకనే పేతురును అపోస్తులను ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నారు, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అనేసి వాళ్ళు అంటా ఉన్నారండి. ఈ మాట విషయమై ప్రభు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము దేనికి లోబడుతూ ఉన్నాం? డబ్బుకా, వ్యామోహానిక, ఇంకా మనం చూస్తూ ఉంటే విచ్చలవిడితనానిక, దేనికి లోబడుతున్నాం? నీవు వాటికి లోబడుతూ ఉంటే ఈ యొక్క లోకానికి లోబడినట్లే, దేవునికి లోబడినట్లు కాదు. దైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అలనాడు గొప్పగా వారు ఆ రీతిగా దేవునిని ఎంతగానో ప్రేమించారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, అత్తమామల్ని ప్రేమించడం, భార్య భర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకోవడం, తల్లిదండ్రుల్ని ప్రేమించుకోవడం. ఆ ప్రేమ మన జీవితంలో కనబరుచుకోకపోతే, దేవుని ఆజ్ఞల విషయంలో మనం ఏ వారిగా, ఏ ఆజ్ఞలు పాటించే విషయంలో ఏ రీతిగా మనం ఉన్నాం? ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కనిపించే నీ యొక్క బంధువుల్నే ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తావు? కనిపించే నీ భార్యని ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమిస్తావు? కనిపించే నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించలేని నీవు, సమాధానంగా ఉండలేని నీవు దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తావు? దేవుని ఆజ్ఞల్ని ఏ రీతిగా పాటిస్తావు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దైవ జనాంగమా, ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆత్మీయ దిశలో మనం పరిశీలన చేద్దాం. అతని పేరు ఏం పేరంటే నాబోతు. ఏం పేరండి? నాబోతు. నాబోతు అనే పేరునకు అర్థం ఏంటంటే ఫలము. ఏంటి? ఫలము. ఫలము అంటే అభివృద్ధి చెందినవాడు, పరిపక్వత చెందినవాడు, ద ఫ్రూట్ఫుల్ మ్యాన్ అని అర్థం అన్నమాట. ఆ రీతిగా పరిపక్వత చెందినవాడు తన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే, నాబోతు ప్రభు తనకిచ్చిన దానిని ఎవ్వరికి ఇవ్వకుండా ధైర్యంగా నిలబడ్డాడండి. తన యొక్క రక్షణని కానీ, తన యొక్క విశ్వాసాన్ని కానీ, తన యొక్క దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో కానీ ఎవ్వరికి అపవాదికి అమ్ముకోలేదు వీధుల్లో నాబోతు. ఈరోజు మనల్ని మనము లోతుగా పరిశీలన చేద్దాం. ఈ యొక్క క్రైస్తవ పరిచర్యలో నాబోతు జీవితం ఒక శక్తివంతమైన సందేశం అండి. అన్యాయానికి వ్యతిరేకంగా
నిలబడ్డాడు ఈ